నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విశాఖ ఉక్కు పరిరక్షణకు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం 11,440 కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీ ప్రకటించడం హర్షణీయం. భీమవరంలో జరిగిన విజయోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే అంజిబాబు. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు కాపాడడం కోసం మోడీ ప్రభుత్వం పనిచేస్తుందనడానికి విశాఖ ఉక్కుకు భారీగా నిధులివ్వడమే నిదర్శనం. కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ. డిఎన్ఆర్ కాలేజ్ అసోసియేషన్ సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ గాదిరాజు బాబుకు పితృవియోగం. తండ్రి సోమరాజు మృతి. పలువురు ప్రముఖుల సంతాపం. భీమవరం పట్టణ అభివృద్ధికి దాతలందిస్తున్న సహకారం అభినందనీయం. జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి. విశాఖ ఉక్కు కర్మాగారానికి ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం 11,440 కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీ ప్రకటించడం హర్షణీయమని, ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలుపుతున్నామని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం ప్రకాశం చౌక్ లో శనివారం సాయంత్రం జరిగిన విజయోత్సవ వేడుకలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రధాని మోదీకి రాష్ట్ర ప్రజలు రుణపడి ఉంటారని అన్నారు. నష్టాల్లో ఉన్న కర్మాగారానికి పునరుజ్జీవం తెచ్చేలా సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ కృషి చేశారన్నారు. ఎన్నికల హామీలను అధికారం చేపట్టిన ఏడాదిలోపే అమలు చేస్తున్న ఘనత కూటమి సర్కార్కు దక్కుతుందని అన్నారు. బీజేపీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ పాకా వెంకట సత్యనారాయణ, పార్టీ జిల్లా అధ్యక్షుడు నార్ని తాతాజీలు మాట్లాడుతూ చంద్రబాబు ఆకాంక్ష, పవన్ కళ్యాణ్ పట్టుదల, కేంద్రంలో సంబంధిత శాఖ మంత్రిగా ఉన్న భూపతిరాజు శ్రీనివాస వర్మ చొరవతోనే ఇది సాధ్యమైందని అన్నారు. అనంతరం కేంద్ర మంత్రులు కుమారస్వామి, శ్రీనివాసవర్మ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. కూటమి నాయకులు కోళ్ల నాగేశ్వరరావు, మెరగాని నారాయణమ్మ, అల్లూరి సాయిదుర్గరాజు, పేరిచర్ల సుభాష్, కలిదిండి వినోద్ వర్మ, ఇందుకూరి సుబ్రహ్మణ్యరాజు, చెనమల్ల చంద్రశేఖర్, వబిలిశెట్టి రామకృష్ణ, అయినంపూడి శ్రీదేవి, కోరా రామ్మూర్తి, పొత్తూరి బాపిరాజు, కాయిత సురేంద్ర, సిహెచ్ కృష్ణంరాజుతో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నష్టాల బాటలో పడి స్టీల్ ప్లాంట్ మూసేస్తాను, రెవెన్యూ కట్ చేస్తామని ఆందోళన చేసే పరిస్థితుల్లో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మన ఉక్కు శాఖ మంత్రి శ్రీనివాస వర్మ గారి ఆధ్వర్యంలో మరలా దీనికి పునరుజ్జీవం పోయడం జరిగింది. 14,000 కోట్ల రూపాయలు స్టీల్ ప్లాంట్ ఇచ్చి మరి అభివృద్ధి బాటలో నడిపించడానికి, లాభాల బాటలో నడిపించడానికి చేసిన ఈ కార్యక్రమానికి మన భూపతిరాజు శ్రీనివాస వర్మ గారికి
మనస్ఫూర్తిగా మన భీమవరం నియోజకవర్గం తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. భూపతిరాజు శ్రీనివాసవర్మ గారి ఆధ్వర్యంలో మరిన్ని కార్యక్రమాలు చేసి మన భీమవరం నియోజకవర్గాన్ని, మన నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేద్దాం. స్టీల్ ప్లాంట్ వెళ్ళిపోతుంది, ప్రైవేటీకరణ జరుగుతుందనే రోజుల్లో ఈరోజు స్టీల్ ప్లాంట్ జాతీయంగానే ఉంచుతాం, ప్రైవేటీకరణ చేయం, లాభాల పాటలు నడిపిస్తామని ఆలోచన చేసి శ్రీనివాసవర్మ గారి ఆధ్వర్యంలో మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ముందు చూపుతోటి స్టీల్ ప్లాంట్కి 14,000 కోట్లు ఇవ్వడం చాలా సంతోషకరం, ఆనందదాయకం. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తీసుకున్నటువంటి అతి కీలకమైనటువంటి నిర్ణయం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సంబంధించిన వాస్తవంగా భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచన విధానంలో కానీ ఆర్థిక విధానంలో కానీ 6 నెలల కాలంగా కార్మికులకు చేయాలి. ఈ యొక్క స్టీల్ ప్లాంట్ చెల్లించుకోవాల్సినటువంటి భాగస్వామ్యాన్ని ఇచ్చేటటువంటి రైతులు ఏదైనా అవి కానీ రుణాలు కానీ తీసుకుని రుణాలు కానీ దాఖలు చేసిన దాఖలాలు నష్టాలటువంటి పరిస్థితి. ఈ ప్యాకేజీ ద్వారా మరొకసారి ఎన్డీఏ ప్రభుత్వం రెండవసారి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఈ యొక్క సహాయం చేయడం జరిగింది. ఇష్టమైనటువంటి సమయంలో దాదాపుగా 4 సంవత్సరాల పాటు కార్మికులకు ఉద్యమం చేస్తున్న సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ భాగస్వామి అయినటువంటి నేపథ్యంలో నరసాపురం పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి శ్రీనివాస్ వర్మ కేంద్రంలో ఈ శాఖకు సంబంధించినటువంటి మంత్రిగా ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఒక అద్భుతమైనటువంటి నిర్ణయం తీసుకుని ఈ యొక్క చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాలు శ్రీనివాస్ వర్మ గారి పాత్ర, అదే రకంగా చంద్రబాబు నాయుడు గారి ఆకాంక్ష, పవన్ కళ్యాణ్ గారి యొక్క పట్టుదల ఇవన్నీ కూడా ఫలితంగా ఈరోజు దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క కార్యక్రమానికి ప్రధానమైనటువంటి విషయం. అంటే అవకాశం దొరికితే ఏదైనా అమ్మేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నైజం అవాల స్టీల్ ప్లాంట్ కూడా తప్పించుకోలేటువంటి పరిస్థితి. కూటమి ప్రభుత్వం ఏర్పడే ముందు కూటమి విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడుతారని హామీ ఇచ్చినటువంటి సందర్భం మన అందరికీ తెలుసు. అది చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే బీజేపీ పెద్దలు కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడి ఆంధ్ర యొక్క ఆత్మ గౌరవాన్ని నిలబెడతామని చెప్పినటువంటి సందర్భం. 100 రోజుల్లో 100 కోట్ల రూపాయల్ని హైవే కనెక్టివిటీ కోసం తీసుకొచ్చినటువంటి వ్యక్తి. అలాగే భీమవరం హాస్పిటల్ని క్రిటికల్ కేర్ యూనిట్ స్థాపించడానికి 24 కోట్ల రూపాయల్ని అంజుబాబు గారు వారి ఇద్దరు కలిసి ఈ ప్రాంతానికి కావాలని పోరాడినప్పుడు ఏదైతే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నారో సత్యకుమార్ యాదవ్ గారు మొన్ననే ఆర్టీవీలో ప్రకటించినటువంటి సందర్భం. శ్రీ భూపతిరాజు శ్రీనివాసవర్మ గారికి భారతీయ జనతా పార్టీ తరఫున, జనసేన తరఫున, టీడీపీ తరఫున కూడా వారికి మరొకసారి కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తూ మీరు ఇలాగే 4.5 సంవత్సరాలు పనిచేయాలి, మన ప్రాంతం యొక్క ప్రతిష్టను పెంచాలి, మన పశ్చిమ గోదావరి జిల్లా అభివృద్ధిని కూడా పెంచేటువంటి బాధ్యతలు మీరు తీసుకోవాలనేటువంటి ఒక విజ్ఞాపన చేస్తూ చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నిర్మలా సీతారామన్ గారికి, అలాగే కుమారస్వామి గారికి గమనించాలి. మరొకసారి శ్రీనివాసరావు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భారీ మెజార్టీతో గెలవడమే కాకుండా ఉక్కు పరిశ్రమ మంత్రిగా బాధ్యత స్వీకరించాక మరి ఆయన్ని వైజాగ్ వచ్చినప్పుడు అక్కడ చాలా మంది కృషి చేయడం జరిగింది. కానీ ఆయన నవ్వుతూ సమాధానం చెప్పి ఆయన మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆయన మీద ఇచ్చిన నమ్మకాన్ని ఈ రోజు ఆయన మరి కేంద్రంతో సరిహద్దు ఎలా దానికి ఆర్థిక ప్యాకేజ్ ఇవ్వడం కాకుండా రాబోయే కాలంలో ఉక్కు పరిశ్రమ, ఆంధ్ర స్టీల్ పరిశ్రమని ముందుకు తీసుకెళ్లే విధంగా ఆయన మంత్రిగా సఫలీకృతమయ్యారు. ఆయన్ని మన భీమవరం వాసి అవడం, కేంద్ర మంత్రివర్గంలో ఉండటం, ఆయన అనుభవాన్ని దీనికి జోడించడం మన అందరూ ఆనందం చెప్పి కూటమి నాయకుల తరఫున, భీమవరం నియోజకవర్గ పెద్దల తరఫున, భీమవరం పార్టీలు అన్నింటి తరఫున శ్రీనివాసరావు గారికి మరొకసారి కూడా తెలియజేస్తూ రాబోయే రోజుల్లో భీమవరం నియోజకవర్గంలో శ్రీనివాసరావు గారు, అజీమాబాద్ గారి నాయకత్వంలో కూటమిలో అందరు నాయకులతో కలిసి సరిహద్దుగా భీమవరం ప్రాంతాన్ని నియోజకవర్గంగా మరి ఆంధ్ర హక్కు, విశాఖ హక్కు అనేది ఏదైతే నినాదం ఉందో ఆంధ్ర ప్రజల యొక్క ఆత్మ గౌరవానికి సంబంధించి ఏదైతే ఆ రోజు అసూలు బారినటువంటి త్యాగధనులను ఈ విషయాలన్నీ కూడా తెలుగు ప్రజల యొక్క గుండెనాడుగా శ్రీనివాసవర్మ గారు నిలిచి ఈ సమస్యను
జాతీయ స్థాయిలో తీసుకువెళ్ళి ఆయన పట్టు వదలనేటువంటి విక్రమార్కుడిగా మన ప్రియతమ నాయకులు శ్రీనివాసరావు గారి కృషితో ఈరోజు ఆంధ్ర ఉక్కు ప్రైవేటీకరణ అనేటువంటి అంశాన్ని వారు పూర్తిగా ఆ యొక్క సడలించి కేంద్ర ప్రభుత్వాన్ని మెప్పించి ఒప్పించి 1440 కోట్లు విడుదల చేయించినటువంటి మన ప్రియతమ నాయకులు శ్రీనివాసవర్మ గారికి తెలుగు ప్రజలందరూ కూడా రుణపడి ఉంటారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ప్రజలందరికీ కూడా న్యాయం జరగాలి, ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ జరగకూడదని చెప్పి ఆయన ప్రచారం చేసినట్టే వైజాగ్ వెళ్ళి ప్రతి చోటికి కూడా వెళ్ళి మరి మన భారత ప్రధాని అభ్యర్థించి ఎట్టి పరిస్థితుల్లో కూడా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేయకుండా కాపాడాలని చెప్పి ఆయన తీసుకున్నటువంటి ప్రత్యేక శ్రద్ధ వల్ల ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఎంతో కష్టం చేస్తూ ఉన్నారు. మామూలు విషయం కాదు. ఒక జాతీయ ప్రాజెక్ట్ లో ఉన్నటువంటి ఈ యొక్క ప్రైవేటీకరణ ఆపడం, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ యొక్క గౌరవాన్ని, ఆంధ్రప్రదేశ్ యొక్క మనోభావాల్ని మరి ఈ రోజు ఇంత గౌరవంగా తలెత్తుకొని మా వైజాగ్ స్టీల్ ప్లాంట్ అని చెప్పుకునే విధంగా మళ్ళీ ఈ అవకాశాన్ని కల్పించినటువంటి మన మంత్రివర్యులు భీమవరం వాసి రాష్ట్రపతి ఎంపీ అభ్యర్థి శ్రీనివాసవరం గారికి ప్రజలందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నారు. టీడీపీ తరఫున ఇది గత 7 సంవత్సరాల నుంచి యుద్ధ ప్రాతిపదికన అనేక సమస్యలతో అక్కడ ఉక్కు ఫ్యాక్టరీలో ఉన్న సమస్యలు ఓటీలకు రావడం, తద్వారా అక్కడ అనేక ఇబ్బందులు కలగడం అని మనం అందరూ గమనించాం. కానీ ఈరోజు శ్రీనివాసరావు గారు, అలాగే పారిశ్రమలో మంత్రి కుమారస్వామి గారు, అలాగే నరేంద్ర మోడీ గారు వీళ్ళందరూ కూడా సుదీర్ఘ కాలం చర్చించి ఒక రోజు 2 రోజులు కాదు గత 5 నెలల నుంచి కూడా విశాఖ ప్లాంట్ రిలీజ్ చేయాలనే ఒక ఆలోచనతో శ్రీనివాసరావు గారి యొక్క ఆలోచనలు పరిగణలోకి తీసుకుని ఆ స్టీల్ ప్లాంట్ 19,000 కోట్ల రూపాయల పైసలకు కేంద్ర ప్రభుత్వం నిధులు రిలీజ్ చేయడం జరిగింది. ఇది మన ఆంధ్ర ప్రజలందరికీ కూడా ఒక పండుగ. ఎంతో సౌకర్యం. ఎందుకంటే విశాఖ ఉక్కు ఆంధ్రలో పని ఎన్నో సంవత్సరాల నుండి మనం ఎంత ప్రాధాన్యపడిన కేంద్ర ప్రభుత్వం, ఏకపాలన ప్రభుత్వం అలాగే మనకి మోసం చేస్తూ వచ్చి మన హక్కును కాలరాసింది. అలాంటి ఉక్కు పరిశ్రమని ఈరోజు మనవాడు అందరి వాడైనా మన ఎంపీ ఓటా శ్రీనివాసవరం గారు అని పవన్ కళ్యాణ్ గారితో అందరితో చర్చించి మన ఆంధ్రప్రదేశ్కి ముఖ్యంగా మా భీమవరం నియోజకవర్గానికి ఏం కావాలి కేంద్రం నుంచి నిధులు తేవడం ఆయనకు రివర్స్ అయింది. అందులో అందరం ప్రతిరోజు కృతజ్ఞతతో ఉండాలని మరొకసారి భీమవరం వ్యక్తి నరసాపురం పార్లమెంట్ అభ్యర్థి శ్రీనివాసవర్మ గారు వాళ్ళ ఎంపీగా మంత్రిగా ఎన్నికైన తర్వాత దానికి ఊపిరి పోసి దానికి జలశక్తులు తీసుకొచ్చారు. దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మన ఆంధ్రలో మీద ఉంది. దాన్ని ఎలా కాపాడుకోవాలని ముందున్న అందరూ ఉన్నారు. దీన్ని ఎంత ఘన విజయం సాధించినటువంటి వర్మ గారికి, అలాగే కూటమి అభ్యర్థులందరికీ కూడా, మరి మోడీ గారికి మరి అందరం కూడా రుణపడి ఉంటాం. అందరూ కూడా కలగనటువంటి మన ఉక్కు ఏదైతే విశాఖ ఉందో ఇవాళ 11,144 కోట్లు లోటు బడ్జెట్ ని ఏదైతే లాస్ ఉందో దాన్ని తీసుకొచ్చి మన అందరి ఆశలను నెరవేర్చడం జరిగింది. ప్రజలందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ శ్రీనివాసవరం గారి నాయకత్వం ఈసారి
విశాఖ ఉక్కు పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం 11,440 కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం మోడీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుందనడానికి నిదర్శనమని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. తాను ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కేంద్ర పరిశ్రమల శాఖల సహాయ మంత్రిగా బాధ్యత తీసుకున్న 20 రోజుల్లోనే సంబంధిత శాఖ మంత్రి కుమారస్వామితో కలిసి విశాఖ స్టీల్ ప్లాంట్ను సందర్శించానని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల సెంటిమెంట్ అయిన విశాఖ ఉక్కును కాపాడడం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి కుమారస్వామి తాను కలిసి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కలిసి అనేకసార్లు ఈ విషయంపై సంప్రదించామని అన్నారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున ప్యాకేజీ ఇవ్వడానికి అంగీకరించిన ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలియజేశారు. కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ వల్ల రాష్ట్ర ప్రజల సంతోషానికి అవధుల్లేవని అన్నారు. రాష్ట్రంలో రాజధాని, అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టుతో సహా అనేక పెద్ద ప్రాజెక్టులకు కేంద్రం భారీగా నిధులు ఇచ్చిందన్నారు. న్యూఢిల్లీ నుండి ఆయన వీడియో సందేశాన్ని పంపించారు. భారీ నష్టాల్లో ఉన్నటువంటి రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ RINL అంటే ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్ ఉన్నదో దాని పునరుద్ధరణ కోసం కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి ప్రభుత్వం పెద్ద ఎత్తున అంటే దాదాపు 11,440 కోట్ల రూపాయలు ఆర్థిక సహకారం అందించినటువంటి విధానం ఏదైతే ఉందో ఈ విధానం వల్ల ఏదైతే ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాల కోసం, ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క సెంటిమెంట్ని కాపాడడం కోసం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం కేంద్రం ఏ స్థాయిలో కట్టుబడి ఉంది అనే దానికి ఇది ఒక చక్కటి నిదర్శనంగా మనంతా కూడా భావించాలి. ఎందుకంటే విశాఖ స్టీల్ ప్లాంట్ అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క సెంటిమెంట్కి సంబంధించినటువంటి అంశం. అనేక మంది ప్రాణాలు త్యాగాలు చేసి ఉద్యమాలు చేసి సాధించుకున్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ ఇవాళ ప్రభుత్వం సముచితమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఏ విధంగా అయితే ఆంధ్రుల సెంటిమెంట్ని కాపాడాలి అనేటువంటి ఆలోచనతో చేసినటువంటి నిర్ణయం ఇది. ఈ విధంగా మేము కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటయ్యాక జూన్ 9 నాడు మేము ప్రమాణ స్వీకారం చేశాక ఏదైతే ఉక్కు శాఖకు కేబినెట్ మంత్రిగా కుమారస్వామి గారు, సహాయ మంత్రిగా నేను బాధ్యతలు స్వీకరించాక కేవలం 15-20 రోజుల వ్యవధిలోనే మీ ఇద్దరం కూడా స్టీల్ ప్లాంట్ని సందర్శించడం జరిగింది. చెప్పడం జరిగింది, మీరు అక్కడికి పోవద్దు, కార్మికులను ఆందోళన చేస్తారనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. దాదాపు 7-8 సంవత్సరాలుగా అక్కడికి ఏ స్టీల్ మంత్రి కూడా రానటువంటి సందర్భాన్ని ఆ సందర్భంలో వారు గుర్తు చేశారు. అయితే పెద్దలు కుమారస్వామి గారు నేను స్టీల్ ప్లాంట్ని సందర్శించాలి, అక్కడ విషయాల మీద అవగాహన చేసుకోవాలి, అధ్యయనం చేయాలి, ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటి మీద అవగాహన పెంచుకోవాలనేటువంటి ఒక ఆలోచనతో 2 రోజుల పాటు స్టీల్ ప్లాంట్లో ఉండి అన్నీ పరిశీలించి కార్మికులతో, కార్మిక సంఘాలతో సంప్రదింపులు జరిపి, ఉద్యోగస్తులతో సంప్రదింపులు జరిపి, నిర్వాసితులు ఉంటే కొంతమంది వారిని కూడా కలవడం, అలాగే ఉన్నతాధికారులతో కూడా చర్చించడం, దాని మీద ఒక అవగాహనకి రావడం జరిగింది. ఆ సందర్భంలో మేమిద్దరం ఎట్టి పరిస్థితుల్లో స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజేషన్ కాకుండా కాపాడాలి, దేశంలోనే అత్యున్నతమైనటువంటి స్టీల్ ప్లాంట్ విశాఖ స్టీల్ ప్లాంట్ అనేటువంటి విషయాన్ని మేము కేంద్ర నాయకత్వానికి చెప్పడం జరిగింది. అనేక సార్లు ఆర్థిక మంత్రి గారితో, అయితే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, నేను, కుమారస్వామి గారు అనేక పర్యాయాలు నిర్మలా సీతారామన్ గారితో కలవడం, వాస్తవమైన పరిస్థితుల్ని ఆవిడకి వివరించడం, ఆవిడ్ని ఒప్పించడం కోసం తీవ్రంగా ప్రయత్నం చేసినటువంటి సందర్భం. 1-2 సందర్భాల్లో రాత్రి 2 గంటల వరకు సంప్రదింపులు, సమావేశాలు కొనసాగాయి. నిర్మలా సీతారామన్ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, కుమారస్వామి గారు, నేను, ఏదైతే స్టీల్ సెక్రటరీ, ఏదైతే ఫైనాన్స్ సెక్రటరీ, ఏదైతే డిజిన్వెస్ట్మెంట్ సెక్రటరీ, 7 కలిపి దాదాపు రాత్రి 2-2:30 వరకు కూడా 2 సందర్భాల్లో కూర్చుని పెద్ద నష్టాల్లో ఉన్నటువంటి ప్లాంట్ని సెంటిమెంట్తో కూడినటువంటి, అదే సమయంలో సెంటిమెంట్తో కూడినటువంటి ప్లాంట్ని ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్లాలనేటువంటి విషయాల మీద అనేకమైనటువంటి రాత్రులు చర్చలు జరిపినటువంటి సందర్భం. చివరగా మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పెద్ద ఎత్తున ప్యాకేజీకి అంగీకరించడం అనేది ఈ రాష్ట్ర ప్రజలకి ఒక
సంతోషానికి అవధులు లేవు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను చెప్తూ ఉన్నా. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రం పూర్తిగా కట్టుబడి ఉందనేటువంటి విషయం గత 6 నెలలుగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి సహకరించినటువంటి విధానం పట్ల మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కేంద్రంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం, రాష్ట్ర రాజధాని అమరావతి అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం, అమరావతి రైల్వే లైన్ కోసం పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం, రైల్వే జోను కేటాయించడం. అదేవిధంగా ఇటీవల ఈ నెల 8వ తారీఖున ప్రధానమంత్రి గారు విశాఖపట్నం కేంద్రంగా దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు విలువైనటువంటి పనులకు కొన్నిటికి ప్రారంభోత్సవాలు చేయడం జరిగింది, కొన్ని పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ విధంగా ఈవేళ RINLకు పెద్ద ఎత్తున ప్యాకేజీని ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా BPCL రిఫైనరీ ఏదైతే ఉందో దాన్ని రామాయపట్నంలో నిర్మించడం ద్వారా దాదాపు 70,000 కోట్ల రూపాయలు వ్యయంతో కూడినటువంటి ప్రాజెక్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా 6 నెలల కాలంలోనే ఇంత పెద్ద ఎత్తున రాష్ట్రానికి కేంద్రం ప్రాజెక్టులు మంజూరు చేసినటువంటి విషయం రాష్ట్రంలో ప్రజలంతా కూడా గ్రహించాలి. ఏదైతే NDA నరేంద్ర మోడీ గారు ఎన్నికల కోసం ఓట్ల కోసం నిర్ణయాలు తీసుకోరు అనేటువంటి దానికి ఇది ఒక చక్కటి ఉదాహరణ. ఇదే ప్యాకేజీ ఇప్పుడు ఇవాళ ఏదైతే RINLకి ప్యాకేజీ ఇచ్చారో అదే ప్యాకేజీ ఎన్నికల ముందు ఇచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఇంకా పెద్ద ఎత్తున ఇంకా మద్దతు వచ్చి ఉండేది, ప్రజల నుంచి కానీ కార్మికుల నుంచి కానీ. అయితే ఎన్నికల కోసం ఓట్ల కోసం హడావుడి నిర్ణయాలు తీసుకోకూడదు అనేటువంటి ఆలోచనతో ఎన్నికల తర్వాత లోతుగా పరిశీలించి RINL విషయంలో తాత్కాలికమైనటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు, దీర్ఘకాలికంగా ఈ ఫ్యాక్టరీ ప్రయోజనాలు కాపాడాలి కాబట్టి, ప్లాంట్ యొక్క ప్రయోజనాలు కాపాడాలి కాబట్టి దీర్ఘకాలికంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలనేటువంటి నిర్ణయంలో భాగంగా ఇవాళ ఎన్నికల అనంతరం 6 నెలల అనంతరం ప్యాకేజీ ప్రకటించడం జరిగింది. ఎన్నికల కోసం ఓట్ల కోసం రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టేటువంటి పరిస్థితి NDA పార్టీలు చేయలే. చాలామంది ప్రతిపక్ష పార్టీలు మాట్లాడారు, విమర్శలు చేశారు మోడీ గారి మీద, భారతీయ జనతా పార్టీ మీద విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో. కానీ చివరికి మోడీ గారు కార్మికుల యొక్క ప్రయోజనాలను, రాష్ట్ర ప్రజల యొక్క సెంటిమెంట్ను కూడా జోడించి వేళ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ విధమైనటువంటి NDA ప్రభుత్వానికి ప్రజల యొక్క సహకారం ఎప్పుడూ ఉండాలనేటువంటి ఆలోచనతో మీ ముందు ఉంచుతూ ఉన్నాం. ముఖ్యంగా ఈ విషయంలో ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు, ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి నిర్మలా సీతారామన్ గారు, ఆవిడ కూడా మన రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి కావడంతో 10 సార్లు ఆవిడ కూడా అధ్యయనం చేసి ఏ విధంగా సహకరించగలం అనేటువంటి విషయాల మీద ఆలోచన చేసి, మరి ఇకపోతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వచ్చినప్పుడల్లా అనేక సందర్భాల్లో ప్రధానమంత్రితో, నిర్మలా సీతారామన్ గారితో ఏది ఏమైనా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అవ్వడానికి వీల్లేదనేటువంటి ఆలోచన కుమారస్వామి గారు, నేను కూడా పెద్ద ఎత్తున దీని మీద కృషి చేసినటువంటి కారణంగా ఒక మంచి ఫలితాన్ని ఈరోజు సాధించగలమైనటువంటి విషయాన్ని మీ ముందు ఉంచుతూ ఉన్నాను. అదేవిధంగా ఆగస్టు నాటికి 3వ బ్లాస్ట్ ఫర్నేస్ను కూడా ఉపయోగంలోకి తెచ్చి ఏదైతే 7.3 మిలియన్ టన్స్ యొక్క సామర్థ్యం ఉన్నదో విశాఖ స్టీల్ ప్లాంట్కి, మరి పూర్తి సామర్థ్యంలో ఉత్పత్తి వచ్చే విధంగా ప్రయత్నం చేయాలి. తద్వారా నష్టాల్లో ఉన్నటువంటి ప్లాంట్ని లాభాల్లోకి తీసుకోవడం ద్వారా రాబోయేటువంటి రోజుల్లో ప్లాంట్ని లాభాల బాటలో ఉండేలాగా ప్రయత్నం చేయాలనేటటువంటి కార్మికుల్ని కానీ యాజమాన్యాన్ని కానీ కోరుతున్నాం. కేంద్రం ఇచ్చినటువంటి ఈ సహాయం ఏదైతే ఉందో, గతంలో ఒకసారి సహాయం ప్రకటించడం జరిగింది, వాజ్పేయి గారి సమయంలో ఇప్పుడు మరొకసారి సహాయం ప్రకటించడం జరిగింది. దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద కూడా ఉన్నదనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. భీమవరం DNR కాలేజ్ అసోసియేషన్ సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ గాదిరాజు సత్యనారాయణ రాజు బాబుకు పితృవియోగమైంది.
తండ్రి గాదిరాజు సోమరాజు ఆదివారం తెల్లవారుజామున పరమపదించారు. ఆయన వయసు 94 సంవత్సరాలు. సోమరాజు రోడ్లు భవనాల శాఖలో సుమారు 35 సంవత్సరాలుగా ఇంజనీర్గా పనిచేసి 1989వ సంవత్సరంలో సూపరింటెండెంట్ ఇంజనీర్గా పదవీ విరమణ చేశారు. వీరికి భార్య కాంతమ్మ, 2 కుమార్తెలు, 1 కుమారుడు ఉన్నారు. కుమారుడు గాదిరాజు బాబు గత కొన్ని సంవత్సరాలుగా డిఎన్ఆర్ కళాశాల అసోసియేషన్ సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ గా, మంచి విద్యావేత్తగా, ప్రజా సేవకుడిగా, ఆంధ్రప్రదేశ్ అటవీ అభివృద్ధి సంస్థ డైరెక్టర్ గా విశిష్టమైన సేవలందించారు. గాదిరాజు సోమరాజు పార్థివ దేహాన్ని రాజ్యసభ మాజీ సభ్యురాలు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు తోట సీతారామలక్ష్మి, తోట సత్యనారాయణ, డిఎన్ఆర్ కాలేజ్ అసోసియేషన్ అధ్యక్షులు గోకరాజు వెంకట నరసింహరాజు, గోకరాజు రామరాజు, డిఎన్ఆర్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు గోకరాజు పాండురంగరాజు, క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ వేగేశ్న కనకరాజు సూరి, ఉండి మాజీ ఎమ్మెల్యే శివరామరాజు, టీడీపీ రాష్ట్ర నాయకులు మెంటే పార్థసారథి, ఇందుకూరి రామలింగరాజు, మెంటే గోపి, డాక్టర్ పీఆర్కే వర్మ, కంతేటి వెంకటరాజు, లయన్స్ క్లబ్ నాయకులు సిహెచ్ కృష్ణంరాజు, చెరుకువాడ రంగసాయి, డిఎన్ఆర్ అసోసియేషన్ విద్యాసంస్థల ప్రిన్సిపల్స్, అధ్యాపకేతర సిబ్బంది, పలువురు ప్రముఖులు సందర్శించి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
భీమవరం పట్టణ సుందరీకరణకు దాతలు స్వచ్ఛందంగా ముందుకు రావడం అభినందనీయమని పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్ రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు. ఇటీవల దాతల సహకారంతో పట్టణంలో చేపట్టిన పలు అభివృద్ది కార్యక్రమాల పురోగతిని పరిశీలించారు. ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల వద్ద బస్టాప్, ఆదర్శ్ నగర్ వద్ద కాటన్ పార్క్, ఎస్ఆర్కేఆర్ మార్క్ హౌసింగ్ బోర్డు కాలనీలోని పార్క్, ఆర్టీసీ డిపో వద్ద నిర్మిస్తున్న బస్టాండ్ నిర్మాణాలను ఆయన పరిశీలించారు. ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి, ఆర్టీసీ డిపో మేనేజర్ సత్యనారాయణమూర్తి, పట్టణ అభివృద్ది కమిటీ సభ్యులు కంతటి వెంకటరాజు, సిహెచ్ కృష్ణరాజు, చెరుకువాడ రంగసాయి, దిలీప్ తో పాటు పలువురు అధికారులున్నారు. భక్తులు ఆలయాలను, ఆశ్రమాలను, క్షేత్రాలను పరిరక్షించుకోవాలని మైసూర్ దత్తపీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామీజీ అన్నారు. శనివారం ఆకివీడి దత్తక్షేత్రంలో రాగసాగర కార్యక్రమం ముగించుకుని ఉండి మండలం చెరుకువాడ దత్తపాదుగా క్షేత్రంలో విశేష పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ముత్యాల సుబ్బారావు, గంధం రంగనాయకులు, నంద్యాల లక్ష్మీ సీతారామయ్య, దత్త, వెంకటరెడ్డితో పాటు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మనమందరం కూడా ట్రస్టీస్ ఒకళ్ళు 2-3 ఉంటారు, మిగిలిన వాళ్ళు కూడా ఎవరు దత్తస్థవం చెప్పండి. ఎందుకంటే ఆవిడ చేయి ఎప్పుడు తీపుగానే ఉంటుంది. ఆవిడ అభయం ఇచ్చి మనల్ని రక్షిస్తూ ఉంది అంటే ఆ ఆశీర్వాదం తీయగా ఉంటుంది. ఎప్పుడు ఆశీర్వాదం ఎప్పుడు కూడా చేదుగా ఉంటుంది. కానీ మనం తీసుకునే వాళ్ళు కొంచెం తీపిగా తీసుకోవాలి, చేదుగా తీసుకోవాలి. మనస్తృప్తిగా సంతోషంగా అమ్మని ఆరాధించాలి. దానికి ఆ జీవి కదా. అట్లా మన ప్రాప్తి, మనకు ప్రజ్ఞ ఉంది కదా, మనందరికీ అంత బుద్ధిమంతులు కదా, మనకు ఉండదు కదా. భక్తిని చూసుకుంటే ఎక్కువసేపు నేను ఉండలేను. ఇంకా సాయంత్రం మళ్ళీ బాదంపుడికి వెళ్ళి ఇక్కడ నుంచి కార్యక్రమాలు ఉన్నాయని వస్తుంది. జై గురుదత్తం, శ్రీ ఆదివారం వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో భీమవరం అంబేద్కర్ సెంటర్ వద్ద అమిత్ షా గో బ్యాక్ అనే నినాదంతో సిపిఎం జిల్లా సెక్రటేరియట్ సభ్యులు చింతకాయల బాబురావు అధ్యక్షతన ఆందోళన కార్యక్రమం చేపట్టారు. వామపక్ష పార్టీల ఆందోళనకు దళిత సంఘాలు మద్దతు తెలియజేశాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఎం జిల్లా కార్యదర్శి జేఎన్వీ గోపాలన్ మాట్లాడుతూ అమిత్ షా రాష్ట్ర పర్యటన సందర్భంగా అంబేద్కర్ ని అవమానపరిచిన అమిత్ షా రాష్ట్రంలో అడుగుపెట్టే హక్కు లేదన్నారు. దేశంలో రాజ్యాంగం ఆధారంగానే పరిపాలన కొనసాగుతుందని, ప్రధానమంత్రి అయినా, రాష్ట్రపతి అయినా, రాష్ట్ర హోంమంత్రి అయినా రాజ్యాంగంపై ప్రమాణం చేసి పరిపాలన కొనసాగిస్తూ ఉంటారని, అదే రాజ్యాంగంపై ప్రమాణం చేసిన రాష్ట్ర హోంమంత్రి అమిత్ షా రాజ్యాంగ రూపశిల్పి అయిన అంబేద్కర్ ని హేళన చేసి మాట్లాడడం అంటే అంతకంటే దుర్మార్గమైన చర్య మరొకటి లేదన్నారు. అమిత్ షాను ప్రధానమంత్రి తన మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలని, పార్లమెంట్ సాక్షిగా దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. సిపిఐ ఏరియా కార్యదర్శి చెల్లబోయిన రంగారావు మాట్లాడుతూ అట్టడుగున ఉన్న పేద, బలహీన వర్గాల కోసం, మహిళలు, విద్యార్థుల, యువకుల కోసం, ప్రజలందరి కోసం రచించిన భారత రాజ్యాంగాన్ని తూట్లు పడవడానికి చేసే ప్రయత్నాలే ఆర్ఎస్ఎస్, బీజేపీ నాయకుల వ్యాఖ్యలని అన్నారు. ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా నాయకులు లంకా కృష్ణమూర్తి, దళిత ఐక్యవేదిక గంటా సుందర్ కుమార్, బిరుదుగడ్డ రమేష్ తో పాటు పలువురు నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మన భారతదేశంలో పరిపాలన, మన భారత రాజ్యాంగం ఆధారంగా పరిపాలన కొనసాగుతూ ఉంటుంది. ప్రధానమంత్రి అయినా, మంత్రివర్గం అయినా రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వారి పరిపాలన కొనసాగిస్తూ ఉంటారు. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి పరిపాలన చేస్తూ అదే రాజ్యాంగానికి రూపకర్త అయినటువంటి అంబేద్కర్ గారిని పార్లమెంట్ సాక్షిగా అమిత్ షా అవమానకరంగా, అప్రతిష్ట కలిగించే విధంగా ఆయన వ్యవహరించి నెలలు గడుస్తున్నా దేశవ్యాప్తంగా ప్రజానీకం అందరిలో కూడా తీవ్ర వ్యతిరేకత వచ్చినప్పటికీ కూడా ఇంతవరకు ప్రధానమంత్రి మోడీ ఆయన మందలించడం కానీ, అమిత్ షా కనీసం పశ్చాత్తాపం వ్యక్తం చేయడం కానీ ఇంతవరకు జరగలేదు.
అందుకే ఈ రోజున వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో అమిత్ షా ఆంధ్రప్రదేశ్ పర్యటనని వ్యతిరేకిస్తూ ఈ నిరసన కార్యక్రమాన్ని మేము చేపట్టాం. అమిత్ షాని తక్షణం ఆయన రాజీనామా చేయలేదు కాబట్టి వెంటనే ప్రధానమంత్రి ఆయనని మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజున అంబేద్కర్ గారిని అవమానించడం అంటే, కించపరచడం అంటే అది దళితుల సమస్య కాదు, కమ్యూనిస్టుల సమస్య కాదు, ఈ పేదవాడి సమస్య కాదు. ఇది భారతదేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది ప్రజానీకం సమస్య తప్ప మరొకటి కాదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అమిత్ షా పర్యటనను వ్యతిరేకించాలి. ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో ఎక్కడైతే అంబేద్కర్ విగ్రహాలు ఉన్నాయో అంబేద్కర్ విగ్రహాల వద్ద నిరసన కార్యక్రమం చేయాలి, ధర్నా చేయాలని వామపక్ష పార్టీలు పిలుపునివ్వటం ముందుగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఇప్పుడే పెద్దలు చెప్పారు, రాజ్యసభలో 4 సార్లు మాట్లాడితే అంబేద్కర్ 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 అని సంబోధించిన అమిత్ షా, మరి అమిత్ షా కూడా అంబేద్కర్ పేరు చెప్పకపోతే అతను దిక్కులేని పరిస్థితి ఏర్పడ్డది. ఏ రాముడినో కృష్ణుడినో తలుసుకుంటే పుణ్యం వస్తే అంబేద్కర్ తలుసుకుంటే ఏం వస్తుందని చెప్పేసి అన్నాడు. సమస్య అది. దీనిలో రాముడినో కృష్ణుడినో ఎవరినో ఒకరు తలుసుకుంటే కాస్త పుణ్యం వస్తే అంబేద్కర్ని తలుచుకోవటం వల్ల ఏమొస్తుందని చెప్పేసి వ్యాఖ్యానం చేశాడు ఆయన. దాని మీదే దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీతో సహా పార్లమెంట్లను బయట అట్టుకుతున్నాయి. ఆయన హోంమంత్రి నుంచి రిజైన్ చేయాలి, బర్తరఫ్ చేయాలని చెప్పేసి ప్రస్తుతం దేశంలో జరుగుతున్నటువంటి అమిత్ షా విజయవాడ కార్యక్రమంలో పాల్గొంటూ వచ్చిన సందర్భంలో మనందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా వామపక్షాలు నిరసన తెలియజేస్తున్నాం. అట్టడుగునున్న పేద బలహీన వర్గాల కోసం, అలాగే మహిళా హక్కుల కోసం, అలాగే యువకులు విద్యార్థుల కోసం మరి రచించినటువంటి భారత రాజ్యాంగం, ఈ భారత రాజ్యాంగాన్ని తూట్లు కొట్టడానికి బీజేపీ ప్రభుత్వం పంగా పండింది. అటువంటి సంస్కరణలన్నీ కూడా రద్దు చేద్దామని వాళ్ళ యొక్క కుట్ర, వాళ్ళ యొక్క విధానం, ఆ విధానం. అమిత్ షా గారు పార్లమెంట్లో వ్యాఖ్యానించిన వ్యాఖ్యలపై బీజేపీ గవర్నమెంట్ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ప్రధానమంత్రి గారు కూడా ఆయన మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కాబట్టి మనం ఆంధ్రప్రదేశ్ పర్యటన, అమిత్ షా ఆంధ్రప్రదేశ్ పర్యటన వ్యతిరేకిస్తూ వామపక్షాలతో పాటు ఏపీ బహుజన్ జేఏసీ పక్షాన్ని కూడా మేము కూడా వారికి మద్దతు తెలియజేస్తున్నాం. భారత రాజ్యాంగాన్ని అంబేద్కర్ కనుక రాయకపోతే ఇదే అమిత్ షా హోంమంత్రి అయ్యేవాడు కాదు, ఇనప సామాన్లు అమ్ముకునేవాడు అని చెప్పేసి. అదే రాజ్యాంగం లేకపోతే ప్రధానమంత్రి మోడీ ప్రధానమంత్రి అయ్యేవాడు కాదు, ఎక్కడో టీ అమ్ముకునేవాడు అని చెప్పేసి. కాబట్టి ఈ రోజున అట్టడుగు వర్గాలుగా ఉన్నటువంటి ఒక ఎస్టీ మహిళ భారతదేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైన స్థాయి రాష్ట్రపతిని అధిరోహించిందంటే దానికి ప్రధాన కారణం, మూల కారణం భారత రాజ్యాంగం అని గుర్తుంచుకోవాలా. అట్లాంటి రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కర్ని ఈ రోజున అవమానించడం అంటే యావత్ భారతదేశాన్ని అవమానించినట్టే. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.